గత పాలకుల నిర్లక్ష్యం అధికారుల ఉదాసీనత వైఖరి వల్ల కడప జిల్లాలోని పాపాగ్ని నది వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. వందల సంఖ్యలో వాహన రాకపోకలతో రద్దీగా ఉండే తాడిపత్రి కడప జాతీయ రహదారి వరదలకు తెగింది. 3 ఏళ్ల క్రిందట 70 కోట్ల రూపాయలతో 4 రహదారుల వంతెన నిర్మాణం ప్రారంభమైనా పనులు ముందుకు సాగలేదు. 2021 నవంబర్ 20న భారీ వరదల కారణంగా వైఎస్ఆర్ జిల్లా కమలాపురం సమీపంలోని పాపాగ్ని నదిపై నిర్మించిన 50 ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. ఫలితంగా కడప నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను సుమారు 3 నెలల పాటు దారి మళ్లించారు. తాత్కాలికంగా 4 కోట్ల రూపాయలతో గత వైసీపీ నేతలు అప్రోచ్ రోడ్డు వేశారు. శాశ్వత వంతెనకు గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు కొత్త వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచి 70 కోట్ల రూపాయలతో 570 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. 4 వరుసల రహదారిలో భాగంగా అత్యవసరంగా ఒకవైపు మాత్రం వంతెన నిర్మిస్తున్నామని జాతీయ రహదారుల విభాగం అధికారులు చెప్పారు. ఈ క్రమంలో అటవీ శాఖ పరిధిలోని భూమిలో వంతెన నిర్మిస్తుండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కడప టు తాడిపత్రి హైవేలో బ్రిడ్జి పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అటవీ అనుమతులు కాగా చాలా నిర్లక్ష్యం చేసి లేట్ అయిపోయి ప్రజలకు అసౌకర్యం కలిగినది. ఇప్పుడు పోయిన పోచంరెడ్డి రవీంద్రారెడ్డి కమిషన్ల కోసం అప్రోచ్ రోడ్డు వేసి అది చేసి ఇది చేసి టెండర్లు వేసిన రాక నిదానంగా చేసి అంత పనులంత గందరగోళం చేసినాడు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినానికి ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఎమ్మెల్యే దాని మీదనే పోరాటం చేసి అటవీ అనుమతులు తీసుకొచ్చి ఇప్పుడు తొందరగా చేసి ఇదంతా కార్యక్రమం పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా సౌకర్యంగా తొందరగా బ్రిడ్జిని పూర్తి చేయాలని గత ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు అటవీ శాఖ అనుమతులు తీసుకురావడానికి కృషి చేసిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపించి అటవీ శాఖ వారితో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తక్షణం జోక్యం చేసుకొని ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలామంది ప్రయాణికులు వేల వెహికళ్ళు ప్రతిరోజు నిత్యము పాపాగ్ని నది నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. పెద్ద వర్షాలు పన్నే అనుకోండి, మనము పొద్దుటూరుకు పోయి పొద్దుటూరు నుంచి మైదుగురు నుంచి కాజీపేట కడప పోవాల్సింది ఉంటుంది.